మీరిప్పటికీ డబ్బు, విజయం, శాంతి కోసం దేవుణ్ణి అడుగుతూనే ఉన్నారా? కాని ఎంత కష్టపడినా, ఎంత పూజలు చేసినా జీవితం ఎందుకు మారట్లేదో మీకెప్పుడైనా అనిపించిందా? అసలు నిజమేంటంటే, సమస్య మీ ప్రార్థనల్లో లేదు, మీ కోరికల్లో కూడా లేదు, మీ గుర్తింపులో ఉంది. నికోలా టెస్లా ఒకసారి అన్నమాట మీకు తెలుసా? 3, 6, 9 యొక్క గొప్పతనం అర్థమైతే విశ్వం తాళం చెవి మీ చేతిలో ఉంటుంది అని. కాని ఈ సంఖ్యలు ఎందుకంత శక్తివంతమైనవో, ఎందుకు ప్రపంచం మొత్తంలో ఇవే తిరిగి తిరిగి కనిపిస్తున్నాయో ఇప్పటికీ చాలామందికి తెలీదు. ఈ వీడియో చివరి వరకు చూడకపోతే మీరు మీ జీవితాన్ని మార్చగల ఒక రహస్యాన్ని మిస్ అవుతారు. వోర్టెక్స్ మ్యాథ్స్ ప్రకారం ప్రపంచంలోని మిగతా అన్ని సంఖ్యలు ఒక చక్రంలో తిరుగుతాయి. కాని 3, 6, 9 మాత్రం ఆ చక్రానికి బయట నిలబడి శక్తి, ఫ్రీక్వెన్సీ, ప్రకంపనలకు మూలాధారాలుగా ఉంటాయి. 9 సంఖ్యను గమనించండి. మీరు 9తో ఏ సంఖ్యను గుణించినా చివరికి వచ్చే మొత్తం మళ్లీ 9గానే మారుతుంది. 360 డిగ్రీల వృత్తమైన 3+6+0=9, మానవ గర్భధారణైన 9 నెలలు, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన పిరమిడ్ల నిర్మాణమైన, మన డిఎన్ఏలోని హెక్సాగాన్ ఆకారమైన ఇవన్నీ విశ్వం 3, 6, 9 నియమాల మీదే నడుస్తోందని చెబుతున్న సాక్ష్యాలు. అంటే మీరు ఈ సంఖ్యలను అర్థం చేసుకోకుండా జీవితం మార్చాలని ప్రయత్నిస్తే అది నదికి ఎదురుగా ఈదినట్టే. ఇప్పుడు అసలు రహస్యం వినండి. మీరు నాకు విజయం కావాలి, నాకు డబ్బు రావాలి అని అడుగుతుంటే మీరిప్పటికీ లేని స్థితిలో ఉన్న వ్యక్తిగానే విశ్వానికి సంకేతమిస్తున్నారు. కానీ 3, 6, 9 సిద్ధాంతం చెప్పేది వేరే విషయం. మీరు కోరిక కోరే మనిషిగా కాకుండా ఆ కోరికకు అర్హుడైన వ్యక్తిగా మారాలి. ఉదాహరణకు, మీరు వ్యాపారంలో విజయం సాధించాలంటే నాకు ₹1,00,00,000 రావాలి అనకండి. నేను నెలకు ₹1,00,00,000 లాభాలార్జించే విజయవంతమైన వ్యాపారవేత్తను, అందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని మీ గుర్తింపునే మార్చుకోండి. ఇప్పుడు ఈ మాటలను 3, 6, 9 పద్ధతిలో ఆచరించాలి. సృష్టికి సంకేతమైన 3 సంఖ్య ప్రకారం ఉదయం లేచిన వెంటనే ఆ వాక్యాన్ని 3 సార్లు రాయండి. రాస్తూనే హోపునోపునో ప్రార్థన చేస్తూ మీ అంతరాత్మను శుద్ధి చేసుకోండి. సమతుల్యతకు చిహ్నమైన 6 సంఖ్య ప్రకారం మధ్యాహ్నం 6 సార్లు రాయండి. ఆ సమయంలో మీ శ్వాస, మనస్సు ప్రశాంతంగా ఉండాలి. సంపూర్ణతకు ప్రతీక అయిన 9 సంఖ్య ప్రకారం రాత్రి నిద్రకు ముందు 9 సార్లు రాస్తూ ఆ విజయం ఇప్పటికే మీ జీవితంలో జరిగినట్టుగా కళ్లకు కట్టినట్టు ఊహించండి. మీరు ఇలా 11 నుండి 21 రోజులు కొనసాగిస్తే మీరు కేవలం అక్షరాలు రాయడం కాదు, మీ లోపలి ఫ్రీక్వెన్సీని విశ్వ ఫ్రీక్వెన్సీతో కలిపేస్తున్నారు. ఈ దశలో ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు కోరిక కోసం వెతకడం ఆపిన రోజు ఆ కోరిక మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎందుకంటే అప్పటికే మీరు ఆ కోరికకు అర్హుడైన వ్యక్తిగా మారిపోయి ఉంటారు. ఇదే 369 యొక్క అసలు శక్తి. మీ మనసే ఒక మహాశక్తిగా మారి మీ జీవితం మీరు ఊహించనంత వేగంగా మారడం మొదలవుతుంది. కాబట్టి ఈ సందేశాన్ని తేలికగా తీసుకోకండి. ఇది నమ్మకం కాదు, ఇది ఒక నియమం. మీరు ఈ నియమాన్ని అర్థం చేసుకున్న రోజు నుంచే మీ జీవితానికి కొత్త అధ్యాయం మొదలవుతుంది.